ఉన్న గంగాళంతో తనకు సంతానం కలిగిన ఆనందంలో స్వామికి పాలు సమర్పించడానికి గుడికి వచ్చాడు. కాని ఆ పాత్ర గుడి ముఖద్వారం కంటే పెద్దది కావడంతో చుట్టూ ఉన్న భక్తులతో కలిసి ఎంత ప్రయత్నించినా దాన్ని లోపలికి తీసుకెళ్లలేకపోయారు. నా భక్తిలో లోపముందా స్వామి అని బాధతో నాగన్న ఆ గంగాళాన్ని బయటే వదిలేసి నిరాశగా వెనుదిరిగాడు. అయితే తెల్లారేసరికి ఒక మహా అద్భుతం జరిగింది. ఒక మనిషి ఎత్తలేని బరువు, గుమ్మం పట్టలేనంత పెద్ద గంగాళమది. తలుపులు తీయలేదు, గోడలు పగలగొట్టలేదు. అయినా అంత పెద్ద గంగాళం గర్భగుడిలో శివలింగం వెనుక ప్రత్యక్షమైంది. ఎవరు తీసుకెళ్లారో, ఎలా వెళ్ళిందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అందుకే ఇక్కడ సంతానం కోసం మొక్కుకుంటే తప్పక తీరుతుందని పాలు, బియ్యం, ధాన్యం, పండ్లు పోసి భక్తులు నమ్మకంతో మొక్కుకుని జరిగిన సంఘటనలు ఎన్నో. మీరు శివయ్య భక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇదే మన శ్రీకాకుళం శ్రీముఖలింగం మహత్యం. ఓం నమ శివాయ.